వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఎన్నికలు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. రేపటి నుంచి నామినేషన్లు మొదటి ఫేజ్ ప్రారంభం కావడంతో క్లస్టర్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్షన్ రూల్స్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో అయితే సందడి నెలకొంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఇప్పటికే మొదటి ఫేజ్కు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్ల పత్రాలు తీసుకునేందుకు రేపు క్లస్టర్ గ్రామాలకు కూడా వెళ్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, లేదా అత్యంత సమస్యాత్మక గ్రామాలు, నార్మల్ గ్రామాలు, ఇట్లా 3 కేటగిరీలలో విభజించుకున్నారు. ఆ తర్వాత ఆ గ్రామాలలో సెక్యూరిటీ, నామినేషన్ల ప్రక్రియ నుంచి మళ్ళీ కౌంటింగ్ వరకు కూడా విజేతలను ప్రకటించే వరకు కూడా పోలీసుకు సంబంధించినటువంటి ఎలక్షన్ నామ్స్ అన్ని కూడా అమలయ్యే విధంగా కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనతోటి డీసీపీ అంకిత్ కుమార్ ఆయనతో మాట్లాడారు. సార్, రేపటి ఎలక్షన్కి సంబంధించి మొదటి ఫేజ్కి సంబంధించి రేపు నామినేషన్ల స్వీకరణ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు మీరు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేసినట్టుంది అధికారులతో. ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ఎట్లా గుర్తించారు, తర్వాత సెన్సిటివ్ ప్లేసెస్ను అక్కడ ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ? సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మన వరంగల్ డిస్ట్రిక్ట్లో చాలా తక్కువే ఉంది. సో టోటల్ నర్సంపేట్, మామ్నూర్, అది కలిపి యాక్చువల్లీ, అండ్ వర్ధనాపేట్ కలిపి టోటల్ అరౌండ్ 22 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాదాపు 89 క్రిటికల్. సో నాట్ అ బిగ్ నంబర్, ఇది బిగ్ నంబర్ లేవు. అండ్ మన పోలీస్ తరఫు నుంచి కూడా ప్రాపర్గా బందోబస్తు, వీఆర్ పుట్టింగ్ ప్రాపర్ బందోబస్తు. సో నో యాజ్ సచ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు దోస్ పోలింగ్ స్టేషన్స్. సో అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది సార్? అంటే నామినేషన్లు వేసే దగ్గర కావచ్చు, గ్రామాలలో కూడా ఈ పోలింగ్ సంబంధించి కావచ్చు, లేదా దాని ముందు ప్రచారానికి సంబంధించిన సందడి కావచ్చు, లేదా చాలా ఇష్యూస్ కావచ్చు, ఘర్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎట్లా దీన్ని సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అరౌండ్ 9 క్లస్టర్స్ మన ఈ జోన్ పరిధిలో 9 క్లస్టర్స్ ఉన్నాయి 33 గ్రామ పంచాయత్స్కి. సో ప్రతి క్లస్టర్స్లో మన పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా బందోబస్తుకి పెట్టడం జరుగుతుంది. సో 1+3, 1+4 అట్లా పోలీస్ పర్సనల్ ప్రతి క్లస్టర్కి ఇస్తున్నాము. ఈ సెన్సిటివ్ ప్లేస్ కానీ యాక్చువల్లీ వీఆర్ ఫ్రీక్వెంట్లీ చెకింగ్ ది పంచాయత్ అట్ ది పంచాయత్ లెవెల్. పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. సో రాత్రిలో వీఆర్ ఇంక్రీజింగ్ పెట్రోలింగ్, అండ్ అట్ ది చెక్ పోస్ట్ ఆల్సో వీఆర్ చెకింగ్ ప్రాపర్లీ. సో చాలా గ్రామాలలో ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రచార సమస్యలు, చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. తర్వాత చిన్న ప్రచారాలకు సంబంధించి కావచ్చు, లేదా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇవి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకు మీరు రేపటి ఎలక్షన్స్ అంటే ఈ ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్, ఈ ఎలక్షన్స్ అంతా కూడా ఈ సందడి ఉంటుంది, ఈ ప్రచారాలు, వీటన్నిటి సందర్భంగా అట్లాంటి పోటీ చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మీరు ఎట్లా సజెషన్? ప్రచార కోసం ప్రాపర్గా ఇప్పుడు ఎంపీడీఓ ఈజ్ అ కరెక్ట్ అథారిటీ. సో ఏదైనా పర్మిషన్ కావాలంటే ఎంపీడీఓకి వీళ్ళు ఫైల్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఎస్హెచ్ఓస్కి కమెంట్ కూడా తీసుకున్నారు. దే క్యాన్ టేక్ ది కమెంట్స్ ఫ్రమ్ ది ఎస్హెచ్ఓ, అండ్ ఆన్ దాట్ బేసిస్ దే విల్ గివ్ ది పర్మిషన్ ఫర్ ది ప్రచార్ అండ్ ఆల్. గతంలో నేరాలు పాల్పడిన వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు ఇష్యూస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళని బైండ్ అవుట్ చేయడం ఇట్లా ఏమన్నా ఉంటాయా సార్? ఎట్లా అది బైండ్ ఓవర్, వీఆర్ యాక్చువల్లీ బైండింగ్ ఓవర్ ఆల్ ద పీపుల్ who are involved in any kind of election activities in the past. Actually we are binding over ఈ పాత చరిత్రం చూస్తే we are binding them over. And for example ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కి some person is carrying cash, అది permitted limit 50,000 రూపీస్ ఉంది. సో పర్మిటెడ్ లిమిట్ లోపలే ఉంటే నో ప్రాబ్లం, కానీ పర్మిటెడ్ లిమిట్ పైకి వెళ్తే ఇట్స్ ప్రాబ్లమాటిక్. సో విల్ ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దే క్యాన్ సీజ్ దెమ్ if it is above 50,000 cash. and ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ కూడా ఉంది. సో within if some cash has been seized within 10 lakh rupees they can come at the committee. రేపటి ఎలక్షన్స్ రెడీ అయింది పంచాయతీ, ఎట్లా ఉంటుంది సార్ ఫోర్స్ అంతా కూడా? ఫోర్స్ ఆల్రెడీ రెడీ ఉంది. అది బందోబస్తు ప్లాన్ కూడా ఆల్రెడీ ప్లాన్ అయింది. సో ప్రతి క్లస్టర్కి 1+3, 1+4 ఇస్తున్నాము. అండ్ ఫ్రమ్ క్లస్టర్ పాయింట్ 100 meters తర్వాత అక్కడ మన ఫోర్స్ అక్కడ ఉండాలి. రేపటి నామినేషన్లు మొదటి ఫేజ్కు సంబంధించి ప్రారంభంగా నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుంది. ఆయా గ్రామాలు, సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, అత్యంత సమస్యాత్మక గ్రామాలు కూడా ముందుగానే గుర్తించడం, అక్కడ మరింత సెక్యూరిటీని పెంచడం కావచ్చు, ఎలక్షన్స్ను సజావుగా పూర్తి చేసేందుకు
పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ పూర్తిగా సన్నద్ధమైంది అనేది డీసీపీ అంకిత్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.